హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో నేను చూపించబోయే రెసిపీ ఎగ్ మసాలా కర్రీ. దీన్నే కోడిగుడ్డు పులుసు కూర అంటారు, ఎగ్ మసాలా గ్రేవీ అంటారు, వాటెవర్ ఏదైనా సరే ఈరోజు మీకు ఆ రెసిపీ చూపిస్తున్నానండి. దానికోసమని ముందుగా మసాలా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో 6 లవంగాలు, అంగుళం దాల్చిన చెక్క ముక్క, 6 జీడిపప్పు బద్దలు, అరంగుళం అల్లం ముక్క, ఒక 7 to 8 వెల్లుల్లి రెమ్మలు వేసి ఫైన్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగానే నేను ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టానండి. ఇప్పుడు అవి ఇందులో వేసి ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. దానికోసమని ఎగ్స్ అన్నీ అందులో వేసేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలా పైనంతా ఎగ్స్ మీద చల్లాను. అయితే ఒక చిన్న టిప్ అండి, ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు అందులో కనుక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తే తర్వాత ఎగ్స్ పెంకులు తీసేటప్పుడు చక్కగా వస్తుంది, ఫైన్గా ఉంటుంది గుడ్డు. తర్వాత ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఇప్పుడు చూడండి, ఎగ్స్ అయితే చక్కగా వేగిపోయాయి. తర్వాత వాటిని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి అందులో ఫస్ట్ బిర్యానీ ఆకు 2 ఆకులు తీసుకున్నానండి నేను, వాటిని తుంపి వేశాను. తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, నేను ఇక్కడ 6 పచ్చిమిర్చి తీసుకున్నాను, వాటిని సన్నగా ఫైన్గా తరిగి అవి వేశాను. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నాను, ఒకసారి తిప్పేసేసి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు 4 తీసుకున్నానండి, చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అవి వేసాను ఇప్పుడు. తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. అవి ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసి ఒక పావు గంట సేపు వదిలేయాలి. చక్కగా సాల్ట్ వేసాం కాబట్టి చక్కగా మగ్గుతుంది ఉల్లిపాయ ముక్కలు. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయి ఉన్నాయి. తర్వాత ఇందులో టొమాటోస్ ఇక్కడ నేను మీడియం సైజ్వి 5 తీసుకున్నాను, వాటిని కూడా సన్నగా తరిగి ముందే పెట్టుకోవాలి. వాటిని ఇందులో వేసాను ఇప్పుడు. తర్వాత అవి ఒకసారి చక్కగా తిప్పుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ టొమాటోస్ని మగ్గనివ్వాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టొమాటోస్లోంచి వాటర్ అంతా వచ్చి చూడండి చక్కగా మగ్గిపోయింది టొమాటోస్ కూడా. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాం కదా, ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఇప్పుడు వేయాలి. ఇప్పుడు వేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పచ్చివాసన అనేది రాకుండా మగ్గనివ్వాలి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టొమాటోస్ చక్కగా మగ్గిపోయాయి. తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీని యాడ్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని బాగా తిప్పుకొని ఒక 10 మినిట్స్, అంటే మసాలా పచ్చివాసన అనేది రాకుండా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. దానికోసమని 10 మినిట్స్ చక్కగా మూత పెట్టేసి ఉంచాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా మగ్గిపోయి మసాలా పచ్చివాసన అనేది అంతా పోయింది. తర్వాత ఇందులో మనం కారం యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసాను నేను పచ్చిమిర్చి 6 వేసాను కాబట్టి కారం తక్కువ వేస్తున్నాను. పచ్చి కారం ఇది 1/2 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత ఒకసారి తిప్పుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసేయాలి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి నా దగ్గర, సో అందుకని చెప్తున్నాను. ఈ గ్రేవీలో కూడా ఎగ్స్ ఒక 5 మినిట్స్ మగ్గాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టిన రసం పోయాలి. చింతపండు రసం పోసాక
ఇప్పుడు అవన్నీ చక్కగా ఉడుకుతున్నాయి పులుసులో. నేను ఆ క్లిప్పింగ్ మిస్ చేశానండి, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఈ పులుసులో కొత్తిమీర కాడ పార్ట్ ఏదైతే ఉందో అది కట్ చేసి వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి తిప్పుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచేసి తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చక్కగా పులుసు అంతా దగ్గరకు వచ్చి ఫైన్గా ఉడికింది. తర్వాత ఇందులో కొత్తిమీర ఆకు పార్ట్ ఏదైతే ఉందో పైన అంతా గార్నిష్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.